అయితే ఆ రోజుల్లో మీరు ఇన్ని చిత్రాలు యేసానన్నారు కదా! ఎలాంటి చిత్రాలుండేయి ఆ టైంలో? అంటే ఎలాంటి పిక్చర్స్ ఎక్కువగా జనాలకి చూపిచ్చేవాళ్ళు? అంటే రాజుల కథలే కాకుండా పౌరాణిక స్టోరీస్ పౌరాణికమైన ఉంటుంది. సంబంధమైన చిత్రాలే కాకుండా ఇటువంటి ముస్ సాంఘికపరమైన స్టోరీస్ కూడా బొమ్మలు గీసేవాడిని. సింబాలిక్ ఆర్ట్ అంటారు. హుహు. ఒక బాపు గారు అప్పుడు ఫేమస్ సింబాలిక్ ఇల్లస్ట్రేషన్స్ వేయటంలో. అటువంటివి నేను నీలిమ విజయలో ఎక్కువ వేయటం జరిగింది. ఇవన్నీ కాకుండా తమిళంలో సింబాలిక్ ఆర్ట్ పెద్దగా వారికి నచ్చేది కాదు ఆ రోజుల్లో. అటువంటిది నేను ప్రజెంట్ చేసేసరికి భాగ్య అనే పత్రిక విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. సింబాలిక్ ఆర్ట్ అంటే మనం ఊహించుకొని ఇల్లస్ట్రేషన్ వేసేది. అంటే అందులో ఎలాంటి క్యారెక్టర్స్ ఉండేవి? అంటే ఒక స్టెథోస్కోప్ ఉందనుకోండి, డాక్టర్స్ స్టెథోస్కోప్, ఓకే. కళ్ళు మూసుకుంటే ఒక పాము పడగెత్తినట్టు అగుపిస్తుంది. ఆహా! ఒక డాక్టర్ ఎవరినో మోసం చేశాడు, ఆ స్టెథోస్కోపే ఒక నాగుపాము లాగా తయారయ్యేది. ఓకే. అది ఒక సింబాలిక్. ఆ స్టోరీకి సరిపడా దాంట్లో ఉన్న ఏమంటారు ఆ క్యారెక్టర్ని బట్టి కానీ లేకపోతే అందులో ఉన్న నీతి కానీ దాన్ని బేస్ చేసుకొని క్యారెక్టర్స్ మీరు ప్రెజెంట్ చేసేవారు. ఒక అమ్మాయి కన్ను మాత్రం గీసి ఆ అమ్మాయి కంటి చివరి నుండి ఆ కాటుక ఒక బాణం లాగా సాగిపోయి వాడి గుండెలో గుచ్చుకున్నట్టు. ఓకే, అంత అక్కడ ఉమెన్ పవర్ లేదు. ఆ అమ్మాయి వాలు జడ నాగుపాము లాగా అయి ఒకరిని బంధించేసి కొండ చెలువ ఏ విధంగా బంధిస్తే వాడు చిక్కుకుపోయి గిలగిల కొట్టుకుంటున్నాడు. అది సింబాలిక్గా చెప్పడం. కాంటెంపరీ వేరు, సింబాలిక్ వేరు. కాంటెంపరీ ఆర్ట్ అనేది పికాసో లాంటి చిత్రకారులు చేశారు. అది కొన్ని గీతల్లోనే కొన్ని మర్మంగా చెప్పే సందేశం ఉంటాయి, అవి కొన్ని ఉంటాయి. అది కాంటెంపరీ వేరు. అది నేను లైక్ చేసేది అది కాదు. మైకెల్ యాంజలో, మైకెల్ యాంజలో చిత్రాలు నాకు నిజమైన ఏకలవ్యుడి శిష్యుడిగా నేను పెరిగింది లియోనార్డో డావిన్సీ. మొనాలిసా చిత్రాన్ని చిత్రించిన అతను. ఆ రోజుల్లో ఫ్లయింగ్ మిషన్ ఎలా ఉండాలని యంత్రానికి చిత్రం గీసిన మొట్టమొదటి వ్యక్తి లియోనార్డో డావిన్సీ. మొనాలిసా చిరునవ్వు గురించి తపస్సు చేసి ఆ చిత్రాన్ని ప్రపంచ ప్రఖ్యాత చిత్రంగా మలిచింది కూడా డావిన్సీనే. ఆయన గీసిన ప్రతి చిత్రము రేజర్ షార్ప్ లైన్స్ అంటారు. అంటే ఈ మడతలన్నీ ఒక గుర్రం శకిలిస్తే ఎలా ఉంటుందో, ఆ శకిలించినప్పుడు దానికి ఎన్నెన్ని మడతలు పడతాయి, ఏ కండరం ఎలా బిగించుకుపోతుంది, దాని కనుగుడ్లు ఏ విధంగా బయట వస్తాయి, షార్ప్. తను ఏంటంటే ఆ రోజుల్లో అనాటమీ స్టడీ చేయాలంటే శవాల్ని తీసుకొచ్చి స్టడీ చేసేవాళ్ళు. లోపలి భాగాలు ఎలా ఉన్నాయి అనేది ఒక్కొక్క కండరానికి ట్రైసిప్స్ అని ఉంది, బైసిప్స్ అని ఉంది. ఇలా ఒక్కొక్క కండరం గురించి స్టడీ చేశాడు. ఆయన ఏ విధంగా స్టడీ చేశాడు, నేను కూడా అనాటమీ గురించి ఇంకా దాని గురించి స్టడీ చేసుకుంటూ డీప్గా వెళ్ళా. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆ మజిల్ ఎలా బయటకి ఒక్కొక్క కండరం ఎలా ఉంటుంది, రౌద్రం నవరసాలు ఎలా ఉంటాయి, ఆ కళ్ళల్లో ఆనందం ఎలా ఉంటుంది, రౌద్రం ఎలా ఉంటుంది, ఒక డిప్రెషన్ మూడ్లో వాడు ఎలా ఉంటుంది, ఆ చూపుల్లో కాంతి కోల్పోయిన తర్వాత ఎలా ఉంటుంది, కాంతివంతంగా ఎలా ఉంటుంది, ఇటువంటివన్నీ సాధన చేసి కళ్ళను మాత్రం చిత్రించడానికి సుమారు మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఒక 45 రోజులు మాత్రం ప్రాక్టీస్ చేశాను. ఆ 45 రోజులు కొన్ని లక్షల కళ్ళు మాత్రం చిత్రించాయి. ఎందుకంటే నా స్వార్థం ఎందుకంటే నేను జాబిల్లి అనే మ్యాగజైన్ ప్రారంభించాలి, చందమామకు పోటీగా ప్రారంభించాలి. సో అప్పుడే మీకు ఆ థాట్ వచ్చింది, నేను ఒకటి స్టార్ట్ చేయాలి అని. చిత్రము ఒక పుస్తకం తీసుకురావాలి, ఆ చిత్రం దానికి ఒక లోగో చిత్రించాలి, జింకను చిత్రించాలి. జాబిల్లి రావి అంటే చందమామలో జాబిల్లి కనిపిస్తుంది, చందమామకు పోటీగా పెట్టాలి అనే థాట్ వచ్చింది. ఇంకా నాకు పెళ్లి కాలేదు అప్పుడు. ఉన్న డబ్బులంతా ఎక్కువ అయ్యేసరికి ఒక మ్యాగజైన్ రన్ చేద్దాము అని చెప్పి అప్పుడు జాబిల్లి అనేది ఒక అతను చిత్తూరు దగ్గర
మన శైలజా కిరణ్ గారి వాళ్ళ బంధువు జాబిల్లి అనే మ్యాగజైన్ ఆయన రన్ చేస్తున్నాడు చిన్న ప్రెస్లో. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని నన్ను పరిచయం చేసుకుంటే, బాబు నీ గురించి నాకు బాగా తెలుసు, నువ్వు పుస్తకాలు పురుగే కదా, నీకు ఏం కావాలి అని. మీ ప్రెస్ గురించి నేను రాలేదు, మీ ఆస్తుల గురించో సాయం చేయమని రాలేదు, జాబిల్లి అనే టైటిల్ నాకు ఇస్తే నా జీవితం సెటిల్ అయిపోతుంది. టైటిల్ నేను ఇన్నేళ్ళు చేసిన దానికి నాకేం ఫలితం అన్న. అప్పుడు 10,000 అనేది పెద్ద అమౌంటే, 78. 10,000 రూపాయలు నా శక్తి మేరకు సంపాదించి మీకు ఇచ్చేస్తాను, మీరు ఏదైనా పత్రిక, లోకల్ పత్రికే కదా మీరు రన్ చేసేది, నాకు అది ఇవ్వండి, ఇంకా నా జీవితం ధన్యమైపోతుంది, నేను అనుకున్నది సాధిస్తా. కొద్దిసేపు ఆలోచించి, నువ్వు ఇంతగా అడుగుతున్నావు, అది కాకుండా హర్విల్ అనే మ్యాగజైన్ నేను అప్పుడు ఆ రోజుల్లో నువ్వు బాల్యంలో చేసేటప్పుడు చదివాను. అప్పటి నుండే మంచి కుర్రాడు ఉన్నాడు ఈ ఊళ్ళో, అంతా రౌడీలు వాళ్ళు వీళ్ళు తిరిగే వీధుల్లో ఈ అబ్బాయి సాహిత్యంతో చిత్రకారుడిగా బాగా రాణిస్తున్నాడు అనుకునేవాడిని. నువ్వు డబ్బులు ఇవ్వద్దు, నువ్వు ఆ మ్యాగజైన్ తీసుకొచ్చి నాకు చూపించాలి, అదే నాకు ధనం ఇచ్చినంత గొప్ప అని టైటిల్ ఇచ్చేసి